ముఖ్యమంత్రిగా శ్రీ రోసే ఎదుర్కొనేటువంటి సవాళ్లు, దృష్టి సారించాల్సినటువంటి ప్రాధాన్యాల మీద చర్చిస్తున్నాం. చంద్రశేఖర్ గారు, ఏ సమస్యల మీద ఇప్పుడు దృష్టి సారించాలి ముఖ్యమంత్రిగా? ఇప్పుడు కరువు పైన దృష్టి సారించాలా, చాలా ఇంపార్టెంట్. అసలు అది కరువు ప్రకటించిన తర్వాత కూడా దానికి సంబంధించిన రిలీఫ్ మెజర్స్ రైతులకు అందకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. అదొకటి. ఆరోగ్యం పైన ఈ సైన్ ఫ్లూ ఒకటి ఉంది. తర్వాత ఈ మధ్య పేపర్లు వస్తుంది 108 వాహనాలు వాళ్ళకి డబ్బులు లేక నిలిచిపోతున్నాయని చెప్పి దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ వర్షాకాలంలో మొదట వర్షాలు లేవు, ఇప్పుడు మధ్యలో వర్షాలు వచ్చేసి నీరు నిలిచి అక్కడిక్కడ అనారోగ్యాలకు వస్తున్నాయి ప్రజలకి, దానిపై దృష్టి పెట్టాలి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్ లో కాంగ్రెస్ వాళ్ళు ప్రామిస్ చేశారు 7 hours ఉన్న కరెంట్ 9 hours చేస్తామని. మధ్యలో వర్షాలు లేవని చెప్పి దాన్ని ఆపి ఆగస్టులో చేస్తామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ కూడా చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఆయన లేకున్నా ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ ఆల్మోస్ట్ సగం వచ్చామన్నది. దాన్ని ఏం చేస్తారు దృష్టి పెట్టాలా? 20 కిలోలు ఇచ్చే బియ్యాన్ని 30 కిలోలు చేస్తామన్నారు, దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఇండ్లు కట్టిస్తామన్నారు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు, మళ్ళీ కొత్త వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నిటితో పాటు విద్యార్థులకు ఇప్పుడు మళ్ళీ అన్ని అడ్మిషన్స్ అవుతున్నాయి. మళ్ళీ వీళ్ళకి ఫీజు పేమెంట్ ఎలా ఉంటుంది అనేది చాలా ప్రైవేట్ మేనేజ్మెంట్స్ గతంలోనే మాకు ఫీజు ఇవ్వలే కనుక ఈ రోజు డబ్బు కడితే తప్ప అడ్మిషన్ ఇవ్వమనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంతమందికి అనౌన్స్ చేశారో ఫీజు రియంబర్స్మెంట్ కానీ వీళ్ళ సపోర్టింగ్ కానీ అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఏంటంటే మెయిన్ గా ఆర్థిక పరమైన భారం రోషయ్య గారి పైన చాలా ఉంది. చాలా మూడు అంశాలు గనక చాలా ప్రధానమైనటువంటిది, అర్జెంట్ ప్రయారిటీ మీద ముఖ్యమంత్రి దీని మీద దృష్టి పెట్టాలి అని కనుక మీరు చెప్పాలనుకుంటే మీరు చెప్పే 3 అంశాలు ఏమిటి ఆయనకి? ఒకటి అధిక ధరలండి. ఏం ధరలు తగ్గల, అధిక ధరలు దాదాపు 6-7 నెలల నుంచి రెగ్యులర్గా జరుగుతున్నా వాటిపైన తగ్గిస్తామని, కానీ ఆ ధరలు ఇంకా తగ్గలేదు. అదొకటి చేయాలి. ఆరోగ్యం ఒకటి, కరువు పైన ఒకటి, 3 పైన దృష్టి పెట్టాలి ఇమీడియట్ గా. నిరంజన్ గారు, తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి కరువు దుర్భిక్ష పరిస్థితుల్లో మిగతా ప్రాంతాల కంటే తెలంగాణలో ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. గతంలో ఇక్కడ ప్రాజెక్టులు కట్టకపోవడం కానీ, తలపించినటువంటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయకపోవడం కానీ ఇవన్నీ మనకు తెలిసిన కారణాలే. తర్వాత సకాలంలో వర్షాలు కురవకపోవడాన్ని గమనించి కరువును పసిగట్టినటువంటి బ్యాంకర్లు ముందే అసలు ఖరీఫ్ సీజన్ రుణాలు ఇవ్వడం మానేసిన రైతులకి చాలా చోట్ల మొరాయించేసినారు. ఇప్పుడు కరువు ప్రకటన తర్వాత మరింత మొరాయించేసినారు. వేసినటువంటి విత్తనాలు మొత్తం భూమిపాలు అయిపోయినాయి. అరాకొర ఎక్కడైనా మొలకలు వస్తే ఆ వర్షం రాని సమయంలో మొత్తం ఎండిపోయినాయి. కొద్దిపాటిగా మాత్రమే పశుగ్రాసానికి విపరీతమైనటువంటి కరువు ఉంది. మంచినీళ్లకు, పశువులకి, మనుషులకి, నీళ్లకి చాలా కటకట ఉంది. సో మంచినీటి సమస్యను పరిష్కారం చేయడం, ధరలని అదుపులో పెట్టడం, నియంత్రించడం, కరువు సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టడం, వీటితో పాటు శాశ్వతంగా నిల్చుండేటువంటి పనులు రోషయ్య గారి పీరియడ్లో ఇప్పుడు నిజంగానే వారు చెప్తున్నట్లు, వారు కాంగ్రెస్ వాళ్ళు భావిస్తున్నట్లు, లేదా ప్రజలు కూడా ఆశ పెట్టుకున్నట్లు రాజశేఖర రెడ్డి గారి కళ సాకారం చేస్తున్నామేమో అంటే నిజంగానే జలయజ్ఞంలో భాగంగా ఉండేటువంటి ప్రాజెక్టులు మరి వాళ్ళ ప్రాణహిత చేవెళ్ళ కానీ 1,000 కోట్ల రూపాయలతో అంచనాలు వేసి వాళ్ళకి కొద్దిపాటి కూడా ఖర్చు చేయకుండా ప్రాజెక్ట్ ఎక్కడికక్కడే ఉండిపోయింది. తెలంగాణలో ఉండేటువంటి పెండింగ్ లో ఉండేటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటి మీద రోషయ్య గారు దృష్టి పెడితే ఖచ్చితంగా ప్రాంతాల మధ్యలో ఉండేటువంటి సమతుల్యతను పాటించినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. పారాడు గారు, ఏ అంశాల మీద దృష్టి పెట్టాలి? సార్, ఏది వదిలిపెట్టాల్సినటువంటి అంశం ఉండదు. ప్రజలకు సంబంధించినంత వరకు ప్రయారిటీస్ మాత్రం ఉంటాయి. ప్రయారిటీస్లో ఇప్పుడు ఏంటంటే ఇందాక మీరే చెప్పినట్టు విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ అది కోట్లనే ఉంటుంది. ఏదో 10 కోట్లు 5 కోట్ల వ్యవహారం కింద కాదు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే మెడికల్ స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా మిగిలిన టెక్నికల్ కోర్సెస్లో చదువుకున్న కురాలు కానివ్వండి, వాళ్ళందరికీ మేము రీఎంబర్స్ చేసుకోవాల్సింది. 4 రోజులు అటు ఇటు వాళ్ళు పెద్ద మమ్మల్ని పీడిఎస్ దశలో మేము వాళ్ళని ఇబ్బంది పెట్టే దశలేదు. అట్లాగే ముందు కరువు విషయం కూడా వచ్చింది. కరువు విషయానికి వాటర్ విషయానికి వస్తే అన్ని చోట్ల ఈక్వల్గా వర్షం పడలేదు. కొన్ని చోట్ల బాగా పడింది. మన బెజవాడలో హెవీ రెయిన్, కానీ బెజవాడ చుట్టూ మళ్ళీ వానలేదు. బెజవాడలో డ్రీచ్ అయిపోయిన మొత్తాన్ని వాన పడింది, చుట్టూ మళ్ళీ వానలేదు. కాబట్టి ఇట్లాంటి చోటు మెట్ట ప్రాంతాలను ముందు ఇమ్మీడియట్గా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దానికైనా కొన్ని మండలాలు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసిన చోటు బియ్యాన్ని ఇచ్చి మా కరువును కాపాడుకోవడం కోసం, లేకపోతే రకరకాల విషయాలు ఉన్నాయి. కరువులో ఇప్పుడు వారు చెప్పినట్టు జబ్బులు కూడా వస్తాయి.
ఒక గిరిజన తండాల్లో గిరిజన గూడాల్లో విషజ్వరాలు, మలేరియా చాలా ప్రబలుతున్నాయనేటువంటి వర్షం ఉంటే వచ్చే జబ్బులు ఒక రకం, అసలు ఏమీ లేకపోతే ఉండే వచ్చే జబ్బులు కొన్ని, ఈ డీహైడ్రేషన్ వీటన్నిటినీ మేము ఆదుకోవాల్సిందే. కాబట్టి ఇప్పుడు రోసే గారు ముందు అసలు మొత్తం టోటల్ అడ్మినిస్ట్రేషన్ విషయం మీద ఉన్నాడు ఆయన. పాలరెడ్డి గారు ఏం చెప్పిన ఒక వారం రోజులుగా ఈ సంఘటన, ఈ దుర్ఘటన, దురదృష్టకరమైన సంఘటన జరిగిన తర్వాత మొత్తం పరిపాలనా యంత్రాంగం అంతా స్తంభించిపోయిందేమో, నిశ్చేష్టులైపోయారేమో, ఏవి జరగట్లేదేమో అనేటువంటి ఒక భావన చాలా బలంగా ఉంది. అది కరెక్ట్ కాదు సార్. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, కింద తహసీల్దార్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఎవరు కలెక్టర్ గానే ఉండి ఎవరికి వాళ్ళు దే ఆర్ ది లెగ్స్. అది కాకుండా మేము టీవీలకు అంటూ పోయిన వాళ్ళు మాత్రమే మేము చూస్తాం, మిగతా సమాజాన్ని చూడటానికి వీళ్ళకి తెలియదు అసలు. ఇప్పుడు మీ టీవీ ఉందండి, మీ టీవీకి ఎదురున్నాను, అక్కడ గ్రామాల్లో ఏదుంది మీ టీవీకి తెలియదు కదా, మీ వాడు వచ్చి చెప్తే తప్ప స్కోప్ లేదు. కాబట్టి ఏంటంటే రోసే గారు ప్రతి గ్రామం వీళ్ళు చేస్తున్నారని ఎవరు చెప్పలేరు. అట్లా అని మొత్తానికి అధికార యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఒక అభిప్రాయం కలిగించారు. చెప్తాను సార్, ఆయన నేచర్ ఏంటంటే హత్య చేయడు, కానీ గట్టిగా మాడతాడు. మీరు అందరూ అనుకున్నట్టు సాఫ్ట్ కాదు. అడ్మినిస్ట్రేషన్ విషయానికి వచ్చేప్పుడు నాకు బాగా పరిచయం 40 ఏళ్ళ నుంచి, చాలా స్టిఫ్గా ఉంటాడు. అసెంబ్లీలో కూడా ఒకసారి వచ్చినప్పుడు ఈ పౌన్స్ మీద పడిపోతాడు. అదే వెనక్కి మనిషి నేచర్ అది కానే కాదు. ఆయన తయారే గట్టి మెటల్తోనే తయారైంది, మెతక మనిషి కాదు. మెత్తమ ఏది కాదు, నేను అనుకోను మెత్తమ. ఆయన రవాణా తయారీ కాబట్టి స్వంత కాలం వల్ల తయారయ్యాడు. తర్వాత సమయం అయిపోతుంది. నిరంజన్ గారు మీరు ఒకే ఒక చిన్న విషయం అండి, అంటే విషాదంలో విషాదం ఏంటంటే, సరే దురదృష్టకర సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి మార్గదర్శనం చేసేటువంటి ముఖ్యమంత్రి లేరు కాబట్టి తక్షణంగా ముఖ్యమంత్రికి నియామకం జరిగింది, ప్రమాణ స్వీకారం జరిగింది. ముఖ్యమంత్రిగా రోషే గారు వచ్చినారు. రోషే గారికి వ్యతిరేకంగా అట్రిబ్యూట్ చేయడానికి ఇప్పుడు ఏం లేదు. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి అధికార బాధ్యతలు నిర్వర్తించేటువంటి క్రమంలో వారం 10 రోజులు అటువైపుగా ప్రయాణం జరగకుండా రాజకీయంగా సృష్టించినటువంటి గందరగోళం, శవం కూడా హైదరాబాద్ చేరక ముందే ఫలానా వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉండాలనేటువంటి ఆ పార్టీ వాళ్ళు ఆందోళన చేసేటువంటి తీరు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలని వేదనకు గురి చేసింది. మనం చర్చను ముగించుకుందాం. చంద్రశేఖర్ గారు, నిరంజన్ గారు, పాలరెడ్డి వెంకట్రావు గారు మా స్టూడియోకి వచ్చి మీ చర్చలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు. అలాగే ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనతోటి మాట్లాడినటువంటి మాజీ ఐఏఎస్ అధికారి శ్రీ జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు. నమస్తే ఆంధ్రప్రదేశ్.